జై శ్రీరామ్ జై గోమాత. మొత్తం గడ్డి మొత్తం మనం తీసుకొస్తున్నాం. ఇంకా ఈ మొత్తం టోటల్గా ఇప్పటికి మనకి ఒక 25 ట్రాక్టర్ల దాకా వచ్చింది గడ్డి. చూడండి మొత్తం గడ్డి అట్లా వేయించినాం. మొత్తం ఇంకా దీని నుంచి ఇంకా పట్టాలు గిట్ట కప్పుతాం మొత్తం టోటల్గా. ఎందుకంటే ఇప్పుడు గడ్డి దొరికేస్తాం మేము. ఎందుకంటే మనకి 20 ట్రాక్టర్లు అయినా సరిపోదు. ఇంకా ఏమో పట్టాలు కప్పినాం. ఇటువరకు ఈ పట్టాలు ఏమో మనకి మల్లికార్జున సార్ ఇప్పించారు. ఇంత ముందుకు ఇప్పినసారి అయ్యే ఇంకా పనిచేస్తున్నాయి. మల్లికార్జున సార్ ఇప్పించినాయి. అందులో ఇంకోటి ఏం చేస్తున్నాం అంటే మన గోశాల కోసం ఇప్పుడు ఎండాకాలం కాబట్టి పక్కనే ఒక మట్టి కొడుతున్నారు అన్నమాట. అయితే మా గోశాల గిట్ట కొంచెం మట్టి కొట్టండి అని రిక్వెస్ట్ చేస్తే కొడతాను చెప్పారు. కొంచెం డబ్బులు కొంచెం లేట్ అయినా గిట్ట అవుతాను చెప్పారు. ఇప్పుడు టోటల్గా చూడండి మొత్తం ఇప్పుడు ఒక 50 ట్రిప్పుల దాకా పోపిస్తున్నాం. ఎందుకంటే మొత్తం ఇక్కడ మొత్తం ఇప్పుడు గోమాతలు ఉన్నాయి కదా, వర్షం వచ్చినప్పుడు ఎందుకంటే మాకు రేకులు లేని కారణం వర్షం వచ్చినప్పుడు మొత్తం ఇంకా బురద అయిపోతుంది. ఇంకా చూడండి మొత్తం ఒక 50 ట్రిప్పుల దాకా పోపించినాం మట్టి. ఇంకా రేపు మొత్తం నెట్టిస్తాం. ఎందుకంటే వర్షం వచ్చిన గిట్ట గోమాతలు ఇట్లా కాళ్ళు బురద దిగబడిన గిట్ట దిగబడకుండా ఇంకా కొంచెం గోమాత సౌకర్యంగా ఉంటుంది. ఎవరైనా కొంచెం గోశాలకు కొంచెం సాయం చేయాల్సుకుంటే కొంచెం సాయం చేయండి. మీ ద్వారా గోశాల దంచుతుంది. జై శ్రీరామ్ జై గోమాత. జై అరుణాచల శివయ్య.